గ్రేటర్ హైదరాబాద్లో ముసురు పడుతోంది. 2 రోజులుగా తేలికపాటి వానలు పడుతున్నాయి. కంటిన్యూగా వర్షాలు పడుతుండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్, పాట్నీ, తారనాక, అప్సిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్లో వాన పడుతోంది. చాదర్గఢ్, చంపాపేట్, కర్మన్ఘట్లో ముసురు వర్షం కురుస్తోంది. పలు చోట్ల వరద నిలవడంతో వాటిని క్లియర్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. హైదరాబాద్లోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ కురిసిన వర్షాలతో హిమాయత్ సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ వాటర్ లెవెల్ 1760 కాగా మరో 2 ఫీట్లు వరద నీరు వస్తే గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు జలమండలి అధికారులు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల గేట్లెత్తితే మూసీలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, సిటీ వ్యాప్తంగా వర్షాల ప్రభావంపై అప్డేట్స్ ఏంటి? సూర్య, హైదరాబాద్ వ్యాప్తంగా మళ్ళీ ముసురు అయితే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా కొంతసేపు ఉదయం పూట గెలిపించినప్పటికీ కూడా మళ్ళీ ఒక గంట సేపటి నుంచి కూడా అక్కడక్కడ ముసురు అయితే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇదే విధమైన వర్షాలు చూస్తున్నాము. అయితే కొద్దిసేపటి నుంచి చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు అమీర్పేట్, దాంతోపాటు మనకు నగరంలోని చాలా ఏరియాల్లో కూడా ఇదే విధమైన వర్షం అయితే కొనసాగుతుంది. రానున్న రోజుల్లో 3 రోజుల వరకు కూడా వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ముఖ్యంగా గ్రేటర్ వ్యాప్తంగా కూడా వరదల నేపథ్యంలో చాలా లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మాన్సూన్ బృందాలు కావచ్చు, జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్షాలు నేపథ్యంలో ఇటు అధికారులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. అయితే ముఖ్యంగా నగరంలోని దాదాపు 144 ప్రాంతాల్లో ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించారు. అక్కడ ఎప్పుడు కూడా వర్షం పడ్డా వాటర్ నిల్వకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఈరోజు ఉదయం అంతా కొంత పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపటి నుంచి మనకు నగర వ్యాప్తంగా కూడా మేఘావృతమైన నల్లటి మబ్బులతో కూడిన వెదర్ కండిషన్స్ ఫామ్ అవడంతో పాటు ఇటు కొన్ని చోట్ల చిరుజల్లులతో మొదలై ఇప్పుడు ఒక మోస్తారు వర్షం చాలా చోట్ల కురుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధి వ్యాప్తంగా కూడా ఇదే విధమైన వాతావరణం అయితే కొనసాగుతోంది. సాయంత్రం వరకు కూడా ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్స్ ప్రకారం ఈరోజు హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ ఈ 3 జిల్లాలకు వర్ష సూచన చేసింది. అందులోనూ మనకు మోస్తారు నుంచి అక్కడక్కడ కొంత భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. అయితే రానున్న 3 రోజుల వరకు కూడా ఇదే విధమైన వెదర్ కంటిన్యూ అవ్వబోతుంది. ముఖ్యంగా మనకు జూన్ నెల అంతా కూడా డ్రైగా ఉన్న ఈ మాన్సూన్ సీజన్ ఇప్పుడు జూలైలో మనకు 4-5 రోజుల నుంచి కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. అయితే వర్షాల నేపథ్యంలో నగరంలో చాలా చోట్ల కూడా జనజీవనానికి కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ తోటి రాకపోకలకు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ కురుస్తున్న 4-5 రోజుల వర్షానికి ఇటు జంట జలాశయాలు కూడా నిండుకుండలా మారుతున్నాయి. దాంతోపాటు మనకు హుస్సేన్ సాగర్ కూడా ఫుల్ అయినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా మనకు జంట జలాశయాల నిండుకుండలా మారడంతో నీటిని కూడా ఎగువ ప్రాంతానికి కురుస్తున్న వర్షం నీరుతోటి ఇటు జంట జలాశయాలు అయితే నిండుకుండలా మారడంతో ఇటు మూసి సంబంధించిన గేట్స్ కూడా ఎత్తే అవకాశం కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటు అధికారులు కూడా ఒకటే హెచ్చరిస్తున్నారు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా ఇటు జీహెచ్ఎంసీ కానీ హైడ్రాకు అలర్ట్స్ ఇవ్వాలని కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మనకు హుస్సేన్ సాగర్ ట్యాంక్ లెవెల్ మనకు 513 మీటర్లు ఉండగా ప్రస్తుతము ఈ నీటి మట్టం 513 మీటర్లకు ఆల్మోస్ట్ చేరుకుంది. దీనికి సంబంధించి కూడా మెయింటెనెన్స్ సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్లో నీటిని మూసీ నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇటు ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్కి సంబంధించి 400 క్యూసెక్స్ల ఇన్ఫో ఉండగా 776 క్యూసెక్ల అవుట్ఫ్లోని కూడా విడుదల చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాలైన అశోక్ నగర్ కావచ్చు, దోమల్గూడ, అంబర్పేట, గోల్నాక ద్వారా మూసీ నదిలోకి ఈ వరద నీటిని వదిలేందుకు అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఈ నీటి సంబంధించిన లెవెల్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే విధమైన వర్షం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా చిరుజల్లులతో మొదలై ఇప్పుడు ఒక మోస్తారు వర్షం చాలా చోట్ల కురుస్తుంది. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్, దాంతోపాటు మనకు లకిడి కపూల్ కావచ్చు, ఇటు కోటి, నాంపల్లి వైపు, దాంతోపాటు సిటీ శివార్లలో కూడా చాలా చోట్ల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా వికారాబాద్,
హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే ఓ మోస్తారు వర్షం నుంచి కొంత భారీ వర్షం కూడా కురుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రాష్ట్రం మీద ఇటు ద్రోణులు కావచ్చు, ఆవర్తనాల ప్రభావంతో ఈ మాన్సూన్ సీజన్లో వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయి. ఆలస్యమైనప్పటికీ కూడా కొంత హైదరాబాద్లో లోటు వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతోటి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా నార్మల్ లెవెల్కి ఈ వర్షపాతం నమోదవుతున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే విధమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా సాయంత్రం పూట బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంత వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు ఇటు ట్రాఫిక్ పోలీస్ శాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ రోజు అయితే నగరంలోని చాలా చోట్ల ముసురుతో కూడుకున్న వర్షం కొనసాగుతుంది. దాంతోపాటు ఇటు మేఘావృతమైన వాతావరణం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. చాలా కాలనీల్లో ఈ వరద నీరు కారణంగా కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వర్షాలు పడుతున్న సమయంలో పవర్ కట్స్ కావచ్చు, దాంతోపాటు చెట్లు విరిగిపడడం ఇలాంటి సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు కూడా ఇటు హైడ్రా బృందాలు కావచ్చు, మాన్సూన్ టీం బృందాలు ఎప్పటికప్పుడు కూడా వీటిని క్లియర్ చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని ముఖ్యంగా హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్కు 3 రోజుల పాటు, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కొంత ముసురుతో కూడుకున్న వర్షం అయితే కొనసాగే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా కొంత పొడి వాతావరణం కనిపించిన ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా ఇటు మబ్బులతో కూడిన వెదర్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కూడా ఈ ముసురు అయితే కొనసాగుతోంది. అయితే ముఖ్యంగా ఇటు జంట జలాశయాలకు ఎగువన కురుస్తున్న వర్షాలతోటి నిండుకుండలా మారాయి. ఈ వాటర్ లెవెల్స్ని బట్టి కూడా మూసీలోకి వాటర్ని వదిలేందుకు అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈరోజు రాత్రి వరకు కూడా ఇదే విధమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. గ్రేటర్ పరిధి వ్యాప్తంగా కూడా లోటుతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.